హలో ఆంధ్ర తెలంగాణ పీపుల్, నేను నైట్ 10:45 ఒక ఆర్డర్ వచ్చింది. రిక్వైర్మెంట్ 2 కేజీల దొండకాయ పచ్చడి. మా అబ్బాయి ఢిల్లీ వెళ్తుండు, ఎల్లుండి మార్నింగ్ బయలుదేరుతాడు. రేపు ఈవినింగ్ వరకు డెలివరీ చేయగలరా అని అడిగారు. ఫాస్ట్ డెలివరీ అయినా పర్లేదు, మనీ ఎక్కువైనా తీసుకోండి, కానీ రేపు ఈవినింగ్ వరకు పికిల్ రావాలి అని చెప్పారు. సార్, ఒక 2 minutes మళ్ళీ కాల్ చేస్తామని చెప్పినాం. ఎమ్మటే నాకు తెలిసిన టూర్స్ అండ్ ట్రావెల్స్ గణేష్ అన్నకు కాల్ చేసి, అన్న అర్జెంట్ పార్సల్ ఒక డెలివరీ ఉంది కాకినాడకి, ఏదైనా వెహికల్ వెళ్తుందా అని అడిగిన. మా గణేష్ అన్న ఉంది, కానీ ఆఫ్టర్నూన్ 1 తర్వాత బయలుదేరుతుందిరా, అప్పుడు ఓకే అయితే చెప్పు మరి అని చెప్పాడు. పర్లేదన్నా, ఈవినింగ్ వరకు ఇవ్వగలరా అని అడిగిన. నైట్ 9 వరకు ఇవ్వగలుగుతామో తమ్ముడు అని చెప్పిండు. ఓకే అన్న, మళ్ళీ కన్ఫర్మ్ చేస్తా కస్టమర్ని అడిగి అని చెప్పిన. ఇక ఎమ్మటే పొద్దుగాలు లేచి దొండకాయలు జంపుడు స్టార్ట్ చేసినాం. మన వీడియోలో చెప్పినగా మనం ఆల్మోస్ట్ మనం పండించిన కూరగాయలు మరియు ఊరగాయలు మాత్రమే వాడతామని. ఇంట్లో పెరిగిన దొండపందిరి దాదాపు 5 సంవత్సరాల నుంచి క్రాప్ ఇస్తుంది. ఎలాంటి ఫెర్టిసైడ్స్ వాడం. 2 months ఒకసారి చెట్టు మొదట్లో సేంద్రియ ఎరువులు, అదేనండి ఆవు పేడ మాత్రం వేస్తాం. ఈ దొండకాయలు చాలా స్పెషల్ గా ఉంటాయి, ఎందుకంటే మనం పురుగుల మందులు గాని యూరియా, డిఏపి ఇలాంటి ఏవి వాడం. నేచురల్ వేలో పెరుగుతాయి. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే నాటుకోడికి ఫామ్ కోడికి ఉన్నంత తేడా ఉంటుంది. మన దగ్గర దొరికే పచ్చళ్ళు ఆవకాయ, చింతకాయ, ఉసిరికాయ, కాకరకాయ, దోసకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, మునక్కాయ, నిమ్మకాయ, గోంగూర, పుదీనా, టొమాటో, పండుమిర్చి, కాలీఫ్లవర్, క్యాబేజీ, అల్లం, వెల్లుల్లి, ఇలా 17 రకాల పికిల్స్ ఉంటాయి. ఇంకా మీకు ఏమైనా స్పెషల్ గా కావాలంటే, రిక్వైర్మెంట్స్ ఉంటే అది కూడా రెడీ చేసి పంపిస్తాం. ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. మా సుబ్బమ్మ పికిల్స్ యొక్క ప్రయాణం మా వంటింటి నుంచి గమ్యం మీ భోజనం ప్లేట్ వరకు. సుబ్బమ్మ పికిల్స్, మీరు ఆర్డర్ చేస్తూనే ఉండండి, మేము తయారు చేస్తూనే ఉంటాం.